ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మన కొరకు ఎంత త్యాగం చేశాడు, ఆయన సిలువలో చేసిన కార్యం ఏంటి, ఆయన ఏ రీతిగా మార్చబడ్డాడు. ఈరోజు చాలామంది ఎరగని కొన్ని మాటలు చెప్తాను, మొదటిసారి వినటానికి చాలా బాధగా ఉండొచ్చు. నాతో అయితే 7 years బ్యాక్ ఈ ఒక్క పాయింట్ తీసిన దానికి ఒక పాస్టర్ అన్నాడు ఎదుర్కొన్నాడు. హౌ కెన్ యూ సే దిస్? అదేంటో చెప్తాను. హౌ కెన్ యూ టెల్ దిస్? నో, యూ కాంట్ టెల్ దిస్ అబౌట్ జీసస్. నేను ఏం చేయాల్సి వచ్చింది తెలుసా? ఆయనతో ఏం మాట్లాడలే, బైబిల్ తీసా, రెఫరెన్స్ తీసా, ఇది చదువు అని చెప్పా. ఆ మాట చదివినప్పటికీ ఆయనకే అర్థం కాలే. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. సో లిసన్ టు దిస్ వర్డ్ కేర్ఫుల్లీ. మొదటగా విల్ స్టార్ట్ విత్ జాన్ చాప్టర్ 3. యోహాను సువార్త 3వ అధ్యాయము. యేసు ప్రభుని కలుస్తానికి నికోదేము ఎవరంటే ఒక గొప్ప నాయకుడు, ఈజ్ అ కౌన్సిల్ మెంబర్. ఆయన యేసు ప్రభుని కలుస్తానికి ఒక రాత్రి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవ వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి? వాట్ డు ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? యేసు ప్రభు చెప్తాడు, ఒక వ్యక్తి నీటి ద్వారంగా, ఆత్మ ద్వారంగా తిరిగి జన్మిస్తేనే కానీ నిత్య జీవవారసుడు. మరి ఎట్లా నేను తిరిగి జన్మించాలని, ఎట్లా మారు మనసు అని చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాదు. నా తల్లి ఎప్పుడో మరణించిందే, నా తల్లి లేదే. సో ఆయన అర్థం కాకపోతే యేసు ప్రభు వివరిస్తూ, ఒక వ్యక్తి నిత్య జీవ వారసుడు అంత రక్షించబడాలి, కానీ అప్పటికి యేసు ప్రభు ఇంకా సిలువ పైన మరణించలేదు. అటోన్మెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్. కాబట్టి ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇదిగో ఒక సూచన చూపిస్తున్నాడు యేసు ప్రభు. నువ్వు ధర్మశాస్త్రం ఎరిగిన వాడివి, నువ్వు ఇంత మాత్రం గ్రహించలేవా అని చెప్తూ అక్కడ 14-15 వచనాలు చదువుదామండి. అరణ్యములో మోషే సర్పమును ఏలాగే ఎత్తెనో, అరణ్యంలో మోషే సర్పాన్ని ఏలాగే ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగోయ్యా, నీకు రక్షణ కావాలంటే నువ్వు నమ్మి బాప్తిజం పొందాలి. ఇంకో మాట చెప్పాలంటే తిరిగి జన్మించాలి, నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. కానీ హలో వెయిట్, బికాజ్ నేను ఇంకా మనిషి కుమారుడు ఎత్తబడలే. ఆయన చెప్తున్నాడు, నేనే మెస్సయ్య అయ్యా. ఆయన రెఫరెన్స్ ఏమని చెప్తున్నాడు? మనిషి కుమారుడు, దేవుడు కుమారుడు అని చెప్పట్లే. ఎందుకంటే హీ హ్యాస్ టు బీ ద అల్టిమేట్ సాక్రిఫైస్, ద అటోన్మెంట్. ఒక్క మానవుడి ద్వారంగా ఎలాగైతే పాపం ఈ లోకంలోకి ప్రవేశించిందో, అదే రీతిగా ఒక్క మానవుడి ద్వారంగా నీతిమంతుడిగా మార్చబడటానికి దేవుడు ఉద్దేశించిన కార్యం. చూసి హూ ఈజ్ పర్ఫెక్ట్ ఈ సృష్టి మొత్తంలో? యేసు తప్ప ఇంకెవరు లేరు. ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరంలో ఏ ఒక్క మచ్చ లేకుండా సంపూర్ణంగా బ్రతికి చూపించాడు. అండ్ హీ వాజ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. మన బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, యేసు ప్రభు చెప్తున్నాడు, మోషే ఎడారిలో ఎలాగైతే ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అంతటితో మాత్రం కాదు, ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడైతే ఎత్తబడతానో ఐ విల్ డ్రా ఆల్ మెన్ క్లోజర్ టు మీ. అందరినీ నా దగ్గరికి తీసుకొస్తా, అందరినీ అంటే ఆ మాటకు అర్థం ఏంటి? అందరికీ రక్షణ అనుగ్రహిస్తా, అందరికీ నూతన జీవం ఇస్తా, నిత్య జీవం ఇస్తా, మేలులోకి నడిపిస్తాను, కీడు నుండి మేలులోకి తీసుకొస్తాను. అసలు ఎడారిలో ఏం జరిగింది? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తే, వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చారంట. ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రంని దాటి బయటకు వచ్చిన తర్వాత వాక్యాలు చూడగలుగుతాం, పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడే వారి ముందు నడిచాడంట. ఆయన సన్నిధి వారు తోడుంచాడంట. వారు బట్ట మాయలేదంట, చెప్పు తగలేదంట, ఏ ఒక్క పూట కూడా ఆకలితో ఉండలేదంట. దేవుడు అన్నీ చేశాడంట. ఇప్పటికీ ఎన్ని అద్భుతాలు చూశారు. 10 తెగులు దాటడం చూశారు. వారికి ఏ ఒక్క తెగులు దగ్గర రాలేదు. శత్రు సమూహం నాశనమవుతాం చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలు అవుతాం, అందులో శత్రువు మొత్తం ముంచివేయబడి కొట్టివేయబడుతుంది చూశారు.
బయటకు వచ్చిన తర్వాత దయను అని పాటలు పాడి దేవుని స్తుతించారు. కానీ అది అయిన తర్వాత ఏంట్రా అంటే సనుగుడు. ఈరోజు ఇక్కడ ఎవరన్నా దేవుని మీద సనిగేవారు ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా నా జీవితంలో దేవుడు ఏం చేశాడో, ఏముంది, ప్రార్థన చేస్తానని ఏం జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఎవరన్నా ఎనీబడి ఈస్ టూ ఇంపేషెంట్ విత్ గాడ్, ఇంకెంతకాలం, ఇంకెన్ని రోజులు, హౌ లాంగ్ డు ఐ ప్రే, హౌ లాంగ్ షుడ్ ఐ ప్రే అన్న మనస్తత్వంతో ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు చూసినప్పుడు వారు ఆ ప్రాంతంలో అక్కడ నడుస్తూ ప్రజలు, బట్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్ ఆన్ ద వే. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దాన భూములకు తీసుకెళ్తానని. దేవుడు సన్నిధి, ఆయన అగ్నిస్తంభము, మేఘస్తంభము వారి ముందు ఉంది. వారి ముందు దేవుడు వెళ్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రజలు దేవుడితో నడుస్తూనే, దేవుని చిత్తంలో ఉంటేనే వారు అనుకునేది వెంటనే వచ్చేయాలని దే బికమ్ ఇంపేషెంట్. ఈరోజు చాలామంది వెంటనే అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, అనుకుని వెంటనే అయిపోవాలి, అనుకుంది జరిగిపోవాలి, దేవుడు ఇప్పుడే చేసేయాలి. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసావు కాబట్టి ఇప్పుడు నీకు అవసరంగా కనబడుతుంది కాబట్టి దేవుడు ఇప్పుడే ఇచ్చేయాలి. ఈ ప్రజలు చూస్తే దే గ్రూ ఇంపేషెంట్ ఆన్ ద వే. నెక్స్ట్ ఏం చేశారంట? వారి దేవుడికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడారంట. ఎవరికి విరోధంగా మాట్లాడారు? ఏమని మాట్లాడుతున్నారు? ఇక్కడ చూస్తే, వై హ్యావ్ యూ బ్రాట్ us అవుట్ ఆఫ్ ది ఈజిప్ట్? ఐగుప్తులో ఉంటే మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చావు? ఎందుకు బయటికి తీసుకొచ్చాడు? ఎందుకు బయటికి తీసుకొచ్చాడు? జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. వారే కదా 400 సంవత్సరాలు మమ్మల్ని రక్షించువా అని ఏడిచారు. నువ్వే ఏడ్చావు, ప్రభు నన్ను ఇక్కడ నుండి బయటికి తీసుకెళ్ళవా అని. తీసుకెళ్తాయేమో, ఇప్పుడు ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చావు అని అడుగుతున్నావు. దేవుడికి ముందే తెలియదా ఇది సనిగే రకం అని? దేవుడికి తెలియదా నువ్వు సనిగేవాడు అని? అయినా కూడా కృప చూపిస్తా ఉంటే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు. ఆగండి, దేర్ ఇస్ ఎ థ్రెషోల్డ్ ఫర్ ఎవ్రీబడి. దేవుడు అంత కృప చూపించి, అంత సహాయం చేసి, అంత మేలు చేస్తే వీరు దేవుడి మీద విరోధంగా, దేవుడు మమ్మల్ని చంపుతానికి ఇక్కడ తీసుకొచ్చాడా? నెక్స్ట్ ఏం కంప్లైంట్ చేస్తారు? దెర్ ఇస్ నో బ్రెడ్, దెర్ ఇస్ నో వాటర్. నీరు లేదు, ఆహారం లేదు, తిండి లేదు, ఎప్పుడు నీ స్వార్థమే. మనుషులు చూడండి, నాకు అన్నం పెట్టు, నాకు బట్టలు ఇవ్వి, నాకు నీరు ఇవ్వి, నాకు అది ఇవ్వి. మనుషులు బ్రతికేదంతా దేని కొరకు? దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడయ్యా నిన్ను? పాలు తేనె ప్రవహించే స్థలాన్ని తీసుకెళ్తున్నాడు. అయినా నేను ఏ ఒక్క పూటన ఆకలితో ఉంచాడా? లేదు కదా. ఈరోజు చాలామంది దేవుడు ఎంత చేసినా తృప్తి లేదు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడు నాకు అనుగ్రహించిన దానికి నాకు తృప్తి ఉంది, ఐఎమ్ కంటెంట్ఫుల్ ఇన్ మై లైఫ్ అన్నవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? రిమెంబర్ టు బీ గ్రేట్ఫుల్. You might not have the best that you thought is best, but still you had something. Be grateful. కొంచెంలో నమ్మకం, కొంచెంలో కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అయ్యా వందనాలు. ఆ వందనాలు చెప్పలేనివాడికి దేవుడు ఏది ఇవ్వడండి. ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చాడు అన్నవాడికి ఉన్నది కూడా తీసేస్తాడు దేవుడు. జాగ్రత్త. మీ మనస్తత్వం దేవుని సన్నిధిలో ఎలా ఉందో చూడండి. ఆయన సన్నిధిలో వచ్చిన వారు నిజంగా ఆయన స్తుతించి ఆరాధించగలుగుతున్నారు. లేకపోతే ఏంది ఊరక చెప్పు 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 అంటారు. ఏం చెప్పను అంటే ఏం చెప్పేది లేదు. ఆడ ఏంటి హృదయం అంతా ఎక్కడో ఉంది. ఎవడికో ఫోన్ చేసి మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవాలి, ఇక్కడికి వెళ్ళి ఇది చెయ్యాలి. మరి ఆలయానికి ఎందుకు వచ్చో? దేవుణ్ణి ఆరాధిస్తానికి వచ్చానన్న వాడు మనసంతా ఎక్కడో అంటే ఇక దేవుడు ఏం చేస్తాడు? దేవుని ఆరాధిస్తానని వచ్చి ఎక్కడో తలంచుకుంటా కూర్చుంటే దేవుడు నొచ్చుకోడా? ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా, నీ తలంపులు ఎరిగిన దేవుడు కదా. నువ్వు ఇక్కడ నిలిచి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే నువ్వు ఏం ఆలోచిస్తావు, నువ్వు ఎక్కడ ఉంది, నీ మనస్సు ఎక్కడ ఉందని ఎరుగున్నాడు కదా. ఈరోజు దేవుడు మనల్ని చూస్తే సంతోషపడగలుగుతాడా అండి? దేవుడు మిమ్మల్ని చూస్తే సంతోషపడగలుగుతాడా? ఇక్కడ బైబిల్ గమనిస్తే మనం చూస్తాము, వారు దేవుని మీద సలిగారు, మోషే మీద సలిగారు. అండ్ వి డిటెస్ట్ దిస్ మిజరబుల్ ఫుడ్. ఏంటంట? నాకు తెలుసు, ఐఎమ్ సో ఫెమిలియర్ విత్ దట్ వర్డ్. మా నాన్నగారు చెప్పి 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 మైండ్లో రింగ్ అయి ఉందన్నమాట. సవి సారము లేని ఈ ఆహారం. ఒరే నీకు ఆహారం లేదన్నావు ఇందాక. ఎందుకంటే ముందేమన్నాడు, దెర్ ఇస్ నో ఫుడ్ అన్నాడు.
ఆహారమే లేదన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? సవిసారము లేని ఈ ఆహారం అంటున్నాడు. అంటే రుచి పచ్చి లేని ఆహారం అంట. జాగ్రత్త, ఒకప్పుడు ఆహారమే ఇదేంటిది అన్నావు. ఎందుకంటే ఆహారం పేరే వాట్ ఇస్ దిస్. ఏంటి వాట్ ఈస్ దిస్? మన్నా. దేవదూతల ఆహారము దేవుడు నీకు ఇస్తే ఒకప్పుడు దేవదూతల ఆహారం ఇది ఏంటిరా, ఇది దేంతో దీన్ని పోల్చగలుగుతాడరా అన్నవాడివే. ఈరోజు ఏమంటున్నావు? సవిసారము లేని ఆహారం అంటున్నావు. మండదా దేవునికి? ఈరోజు చాలామంది చూడండి, దేవుడు ఇచ్చినవి కృతజ్ఞత లేదు. దేవుడిచ్చిన కుటుంబాలు అవ్వచ్చు, దేవుడిచ్చిన అవకాశాలు అవ్వచ్చు. ఒకప్పుడు దిస్ ఇస్ మై డ్రీమ్ జాబ్ అన్నావు, ఈరోజు అంటున్నా ఏం పనికి మళ్ళీ ఉద్యోగం అంటారా. ఇట్ ఈస్ యువర్ మైండ్ సెట్. You have not been faithful. You have not given your best. You have not worked your best. And you're saying, useless job. Job is not useless. You are useless. I'm sorry. Because మనుషుడు మనస్తత్వాలు అలాగ ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నావు. ఏ పెళ్ళంటరా అంటున్నావు. ఏం చెప్తావు? నువ్వే కదా ప్రేమించి తిరిగి ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉంటే తల కిందల నిలబడి కట్టుకురా చూడు ఏమని అంటున్నావు. Learn to be grateful. Gratitude. దేవుడు తన దూతల ఆహారాన్ని, పరలోక ఆహారాన్ని ఇస్తే సవిసారం లేని, ఒక్కసారి దేవుని హృదయం అనుకుని చూడండి. ఒరే నీకు పోయి పరలోకం నుండి మన్నా ఇచ్చాను చూడు, ఆ గడ్డి తినరా అని చెప్పాల్సింది నీకు. ఆ మట్టి తిని బ్రతకండరా అని చెప్పాల్సింది నీకు. లేకపోతే ఆ పక్కన అదేదో కొంచెం ములుస్తుందిరా, అది తీసుకుని తినుకుంటారా పొడరా అని చెప్పచ్చు. ఎందుకంటే వారికి ఏం జ్ఞాపకం వచ్చిందంట? వారు తిన్న జింకలో, వారు తిన్న చేపలు, పాపం వాళ్ళకి జ్ఞాపకం రాలే ఫరో కొరడా దెబ్బలు. పాపం వాళ్ళకి జ్ఞాపకం రాలే పొద్దుట్లు వేసి నువ్వు తొక్కారు మట్టి ఇటుకలు చేసుకున్నారు. పాపం వారికి జ్ఞాపకం రాలే కొరడా దెబ్బలతో సామాన్లు మోస్తూ ఇటుకలు మోస్తూ ఫరోకి కట్టారు. They didn't remember the slavery. They remembered the taste. జాగ్రత్త, తిండిపోతున్నాను పాపం. దేవుని వాక్యం చెప్తుంది గటనీ సిన్. ఆ తిండిపోతులు కూడా అగ్నిగంధకంలో మండే కొండలో పడేస్తాడంట. ప్రకటన గ్రంథంలో ఉంది, చదివి చూడండి. మీరు అంటున్న తింటంలో కూడా పాపమా? అవును పాపం అంటుంది. అంటే అదుపు లేనిది ఏదైనా పాపమే. అదుపు ఉండాలి. ఇక్కడ చూసినప్పుడు అండి, వీరు దేవుణ్ణి దూషిస్తూ దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత లేనిటప్పుడు దేవుని కోపం రగులుకుందంట. ఏం పంపించాడంటే విషపు సర్పాలు ఆ ఎడారిలో దూరిందంట. ఎక్కడ పారిపోతారు వీళ్ళు? చుట్టుముట్టాయంట సర్పాలు, చంపేస్తున్నాయంట మనుషులు చచ్చిపోతున్నారంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. కొన్నిసార్లు దేవుడు సాతాను చేతులకు నేను అప్పచెప్తానే కానీ బుద్ధి రాదు కదా. విషపు సర్పాలు వచ్చి కాటేసి మనుషులు చచ్చిపోతా ఉంటే అప్పుడు పరిగెత్తుకుని వచ్చారంట మోషే దగ్గరికి. ప్రజలు వచ్చి చెప్తున్నారు, మేము పాపము చేసాము, వీ హ్యావ్ సిన్డ్, యు నో ఇట్. నువ్వు మాట్లాడేటప్పుడు తెలుసు నీకు, నువ్వు తలంచేటప్పుడు తెలుసు నీకు, ఏ సర్పం వచ్చిన తర్వాత తెలిసిందా నీకు. బట్ యు ఆర్ డిఫెండింగ్ సెల్ఫ్. ఈరోజు చాలామంది మీరు అడిగేది పాపం అని తెలుసు, మీరు చేసేది పాపం అని తెలుసు, చూడకుండా చూస్తున్నావు పాపం అని తెలుసు, వెళ్ళకుండా స్థలానికి వెళ్తున్నావు పాపం అని తెలుసు, ముట్టకుండా ముడుతున్నావు పాపం అని తెలుసు, కానీ స్వార్థం కొరకు చేస్తున్నావు. సర్పాలు వస్తే అప్పుడు తెలుసు, దేవా పాపం చేశాను ప్రభా, అప్పుడు వస్తావు దెబ్బ వచ్చిన తర్వాత. అందుకని చూడండి, ఆలయానికి ఎప్పుడు దెబ్బలు పడ్డవారు ఎక్కువ మంది వస్తారు, అన్నీ బాగున్నవారు చాలా తక్కువ వస్తారు. దెబ్బలు పడి పాములు వచ్చి, కాటులు వచ్చి, విషములు వచ్చి, క్యాన్సర్లు వచ్చి, జబ్బులు వచ్చి, మర్ర పడకలు వచ్చి, అది పోయి ఇది పోయి, అప్పులోడు వచ్చి, పిసికి ఉద్యోగాలు పోయి, గర్భఫలం లేదు, అప్పుడు వస్తారు. దేవుడు చేస్తాడు అని అన్నీ ఉన్నాడు, టూ బిజీ, ఐ వాంట్ మోర్. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు మనం నిజంగా మన హృదయంలో కృతజ్ఞత కలిగి ఉన్నామా పరీక్షించుకోవాలండి. అయినా అడుగుతాను, ఇక్కడ నా జీవితంలో దేవుడు నన్ను ఎన్నో బంధకాల నుండి విడిపించి ఈరోజు ఆయన ఆరాధిస్తానంటే ఏదో కావాలని రాలేదు, కానీ ఆయన దేవుడని నమ్ముతూ ఆయనను ఆరాధిస్తానికి ఇక్కడ నేను వచ్చానన్న వారు ఉంటే చేతులెత్తి బిగ్గర కళ్ళు చెప్పండి.
ఓ ఇంతమంది ఉన్నారా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ. చూసి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు దేవుని దగ్గర రావద్దని చెప్పట్లేదు. దేవుని దగ్గర రావాలి, ఇంకా వేరే గతి లేదు. అట్లీస్ట్ ఇట్స్ బెటర్ యూ కమ్ లేట్, నాట్ ఫర్ ఎవర్. బెటర్ దెన్ నెవర్ అంటారు కదా, లేట్ ఈస్ బెటర్ దెన్ నెవర్. రా దేవుని దగ్గర రా. వీరు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన అడిగారంట. ఏమని అడిగారు? మోషే దగ్గర వచ్చి చెప్తున్నారు, వీ హ్యావ్ సిన్డ్, వీ హ్యావ్ స్పోక్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ అగెయిన్స్ట్ యూ. దేవునికి విరోధంగా, నీకు విరోధంగా మేము మాట్లాడేమో. ప్రార్థన చేయి మోషే, దేవుడు ఈ సర్పములు తీసివేసేలాగా. వారి మొరని దేవుడు ఆలకించలే, మోషే మొరని ఆలకించాడు దేవుడు. ఎందుకంటే మోషే సిద్ధపడ్డాడు క్షమిస్తానికి. చూడండి, మోషే కానీ మనలాంటోడు అయ్యి తెక్క తిన్న కుదిరిందిరా నీకు ఇప్పుడు, చావండ్రా, చస్తానికి తెచ్చారన్నారు కదా, చావండ్రా అన్నాడు అనుకో, ఏమై ఉంటుంది ఆ సంగతి. బట్ మోషే, వాట్ అ వండర్ఫుల్ లీడర్ హీ ఇస్, వాట్ అ క్యారెక్టర్, వాట్ అ హార్ట్, ఎలాంటి హృదయం. ఆయన చూసినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతున్నాడంట. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఇప్పుడు క్రీస్తుకి సాదృశ్యం. ఏమంటున్నాడంటే, వెళ్ళి ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి ఒక మ్రాడ్ మీద పెట్టి, లేకపోతే ఒక స్తంభం మీద పెట్టి అది ఎత్తి పెట్టాలి. అది ఎత్తి పెడితే ఈ సర్పం ద్వారా కొట్టబడిన వారు, ఈ విషపు సర్పం ద్వారా కొట్టబడిన వారు, ఎవరైతే ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారిలో ఉన్న విషం పోతుంది, వారు చావరు, బ్రతుకుతారు. సో ఇక్కడ చూడాలి, క్రీస్తుకి సాదృశ్యం. వారు చేసింది పాపము, తప్పు, దేవుని ఉగ్రత. వారు క్షమాపణ అడిగినంత మాత్రాన దేవుడు ఓకే డన్, ఆల్ బ్యాక్ అని చెప్పలే. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఇత్తడి సర్పాన్ని చెయ్యి. సర్పం దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం, ఈవిల్కి సాదృశ్యం. ఎందుకంటే యూదుల్ని చూసినప్పుడు వారు తోరాల నుండి, వారు ధర్మశాస్త్రం నుండి, వారు పట్టింపులు అన్నీ చూస్తే వారి ఐడియాలజీలో. ఎందుకంటే ఆది కాండంలో 3వ అధ్యాయంలో దేవుడు సర్పాన్ని శపిస్తాడు. నీవు ఇంకా నీ పొట్ట మీదే పాకుతావు, యూ విల్ నాట్ వాక్. నీ కాలు నువ్వు పాకుతా. ఎట్లా వెళ్తుంది సర్పం? అడ్డంగా తిన్నగలుగుతుంది సర్పం. ఎక్కడన్నా వెళ్దాం, ఇట్ ఇస్ ఆల్ బెండ్ అండ్ బెండ్ అండ్ బెండ్ అండ్ బెండ్. దేవుడు అంటాడు, ఇంకా నీ పొట్ట మీద నువ్వు వెళ్ళేది, యు ఆర్ కర్స్డ్. ఆవిడ చెప్తాడు, ఇంకో ఈ స్త్రీ సంతానం నీ సంతానానికి వైరం. మనం అక్కడ చూసినప్పుడు, సో ద హోల్ జూయిష్ బిలీవ్ సర్పం అంటే శాపం, సర్పం అంటే ఈవిల్. సో దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో అయ్యా, ఈ విషపు సర్పంలు వచ్చాయి, మిమ్మల్ని కుట్టేయి, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే సర్పాన్ని చెయ్యి, ఇత్తడితో చెయ్యి. ఆ ఇత్తడి సర్పం ఏదో చిన్న కాదు, పెద్దది. ఎందుకంటే ఇంచుమించి 20 లక్షల కాలు జనము, లేకపోతే 20 లక్షల ఇశ్రాయేలీలు ఆ ఎడారిలో ఉన్నప్పుడు 20 లక్షల మందికి కనబడాలి. ఎంత సైజు ఉండాలి? 20 లక్షల మంది ఏ మూల ఎవడికి ఏది కుట్టిందో ఎవరికి తెలుసు? 20 లక్షల మంది కనబడాలి. సో ఆ ఇత్తడి సర్పం అన్నప్పుడు, నౌ హియర్ ఇస్ వేర్ క్రైస్ట్ రిప్రజెంటేషన్. ఎలాగైతే మోషే ఎడారిలో ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తిపెట్టాడో, మనిషి కుమారుడు కూడా ఆ రీతికి ఎత్తబడాలనేటప్పుడు ఇత్తడి ఫామ్ వేరు. ఆ ఇత్తడిని ఫామ్ మార్చాలంటే దాన్ని తీసి అగ్నిలో పెట్టాలి, అగ్నిలో పెట్టి దాన్ని కాల్చాలి. దాన్ని కాల్చి 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 అది ఎర్రగా అయిన తర్వాత దాన్ని తీసి సుత్తుతో కొట్టాలి. దాన్ని కొట్టి 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 మలచి ఒక సర్పంలాగా చేయాలి, అంటే శాపంగా చేయాలి. చేసి ఒక మ్రాడ్ మీద పెట్టి దాన్ని ఎత్తి పెట్టాలి. యేసు ప్రభు సిలువలో మనం అనుకుంటాం, హీ ఈజ్ గాడ్. బట్ డు యు నో, బైబిల్ సేస్ జీసస్ బికమ్ ఏ కర్స్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద శాపంగా మారాడంట. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి బలిచ్చాడు. ఈరోజు నీకు సిలువ విలువ తెలుసో లేదో కానీ నేను చెప్తాను, దేవుడి కోపం అంతా కుమారుడు
ఆ సిలువ మీద మరణించి అనుభవించి నీకు క్షమాపణ, నీ స్థానంలో ఆయన మరణించి ద జడ్జ్మెంట్ ఇస్ డన్ ఆన్ ద క్రాస్. అందుకని అంటాం, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు ఏ శిక్షా విధి లేదు? ఎందుకు లేదంటే ఎవరైతే ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడి ఆయనతో నిబంధన చేయబడ్డారో ఆల్రెడీ పనిష్మెంట్ అయిపోయింది. లా తెలిసిన వారైతే చెప్పచ్చు, ఏ జడ్జి ఒకే కేసుకి 2 సార్లు పెనాల్టీ వేయలేరు. వన్స్ పెనాల్టీ ఇస్ డన్, పేడ్, కేస్ క్లోజ్, డిస్మిస్డ్. యేసు ప్రభుని ఆల్రెడీ తండ్రి నీ పాపము నిమిత్తమై శిక్షించిన తర్వాత మరలా నిన్ను శిక్షించాల్సిన అవసరమే ఉంది. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, ఈ ఇత్తడి సర్పము చూసినప్పుడు దేవుడు అంటాడు, ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టరా బాబు, ఎవడైతే చూస్తాడో. ఇత్తడి సర్పం ఉన్నంత మాత్రం అందరం బ్రతకరు. ఎవడైతే చూస్తాడో వాడే బ్రతుకుతాడు. ఈరోజు రక్షణ కూడా అంతే. ఈరోజు యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన సిలువ ఈరోజు నిలబడి ఉంది. ఇంకా నీ కొరకు ఆయన రక్షణ నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన కృప నీ కొరకు అనుగ్రహించబడింది. మనం జీవించేది కృపాకాలము. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారే. అదే అడుగుతున్నాడు నికోదేమో, బోధకుడా, నిత్య జీవ వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి? యేసు ప్రభు అంటాడు, ఒక వ్యక్తి నీటి ద్వారంగా ఆత్మ ద్వారంగా తిరిగి జన్మించాలి. రీబర్త్. రీబర్త్ బై వాట్? క్రైస్ట్. అదే అంటున్నాడు యేసు ప్రభు, మోషే ఇత్తడి సర్పాన్ని లేపిన రీతిగా మనిషి కుమారుడు లగాలి, అప్పుడు అందరిని నా దగ్గర తీసుకొస్తా. ఈరోజు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువలో వేలాడిన యేసయ్య నీ ఉగ్రత, నీ పైన వచ్చే శిక్ష, నువ్వు చేసిన తప్పులకి. ఈరోజు మనం కూడా ప్రేమించే దేవుడు తప్పులన్నీ అట్లా క్షమించేస్తాడంటే ఓరక తుడిచేస్తాడు. నో 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 నో. ఆయన తన వెలను చెల్లించాడు. తన సొంత శరీరాన్ని నీ కొరకు నలగొట్టబడ్డాడు, నీ కొరకు వెరక్కొట్టబడ్డాడు. ఈరోజు మనం ఆయన ప్రేమను గుర్తెరగని వారికి ఉన్నామండి. బైబిల్ చూసినప్పుడు ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూసారో వారి దేహంలో ఉండే విషం పోయిందంట. ఈరోజు అదే సవాలండి మనకు కూడా. ఎవరైతే సిలువను చూస్తారో నీలో ఉన్న విషం పోతుంది బయటికి. ఎవరైతే సిలువను చూస్తారో వారిలో ఉన్న శాపం పోతుంది బయటికి. ఎవరైతే సిలువను చూస్తారో వారి పైన ఉన్న తరాల దోషములు, పాపములు కొట్టివేయబడుతుంది. ఎవరైతే సిలువను చూస్తారో, యు సే నో మ్యాటర్ వాట్ సిన్ యు హ్యావ్ డన్, వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య, వాట్ ఎవర్ ద వర్స్ట్, ఏ పాపం చెప్తే నీకు మండితో చెప్పు, అలాంటివన్నీ దేవుడు క్షమిస్తాడంట. అలాంటివన్నీ దేవుడు క్షమిస్తాడంట. అలాంటి వాడిని కొరకు కూడా యేసుప్రభు మరణించాడంట. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదంట. ఈ సమయంలో దయచేసి తలలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దాం. దేవుడు ఏంటి మీతో మాట్లాడేది, దేవుడితో మీరు మాట్లాడేది ఏంటి చూడండి. నిజంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాడని మీరు నమ్మితే మీ కొరకు వేలాడిన యేసునికి వందనాలు చెప్పండి. నా స్థానంలో మరణించిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా శిక్షణ భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. దేవా, నీ సిలువ ద్వారంగా నాకు రక్షణ ఇచ్చు, నీ సిలువ ద్వారంగా నాకు విడుదలనిచ్చు, నీ సిలువ ద్వారంగా నాకు జయమినిచ్చు. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు నీ శాపాన్ని, నీ పాపాన్ని కొట్టివేసిన యేసయ్యకి వందనాలు చెప్పగలుగుతున్నావు. ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు కృతజ్ఞతతో ఉన్నారో చెప్పండి. దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. నోరు తెరిచి చెప్తామండి, వందనాలు ప్రభువా, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్వరమెత్తుదామా, థ్యాంక్ యూ జీసస్. యేసు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. నా కొరకు నువ్వు కార్చిన రక్తం బట్టి వందనాలు, నా కొరకు నువ్వు పొందిన గాయాలు బట్టి వందనాలు, నా బట్టి నువ్వు పొందిన అవమానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నా శిక్షంతా నువ్వు భరించావు, నీకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా, వందనాలు. ఈరోజు నన్ను నీతిమంతునిగా మార్చావు, నీకు వందనాలు అయ్యా. నమ్ముతున్నారండి, యేసు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతునిగా మార్చబడుతున్నావు. నీ సొంత నీతి కాదు,
నీ సొంత కార్యాలు కాదు, నీ సొంత నీతులు కాదు. దేవుడు ఆయన నీతిని నీకు ఇచ్చాడు. రక్షించబడ్డానంటూ ఇంకా ఇశ్రాయేలులాగా సరుగుడు కొనుగుడుతో బ్రతుకుతున్నావా? ఇదిగో ఎర్ర సముద్రాన్ని దాటిన బాప్తిజం తీసుకున్నాను అంటూ తృప్తి లేని జీవితంతో దేవుడి మీద సరుగుడుతూ జీవిస్తున్నావా? యేసు వైపు చూస్తూ మనం నడవాలండి. యేసుని చూస్తూ మనం నడుస్తూ బ్రతకాలండి. యేసుని ఆధారం చేసుకుని బ్రతుకుదామా? ప్రభువా నీకు వందనాలయ్యా, సిలువలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు మాకు అనుగ్రహించిన క్షమాపణ బట్టి వందనాలయ్యా, నువ్వు మా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవం బట్టి వందనాలయ్యా, నువ్వు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మాట ఇచ్చి నెరవేర్చువాడా నీకు స్తోత్రములు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడా నీకు వందనములయ్యా. నువ్వు మా జీవితంలో మమ్మల్ని నడిపించయ్యా, నీ మార్గంలో నడిపించు ప్రభా, నీ సమయంలో నడిపించు ప్రభా, నీ చిత్తంలో నడిపించు ప్రభా. మా జీవితంలో నీ మహిమార్థమై ఉండాలయ్యా, నీ సాక్షులుగా ఉండాలయ్యా, నీ సాక్షులుగా మేము జీవిస్తామని ప్రకటిస్తున్నాం ప్రభా. ఎక్కడ చీకటికి, దుష్టుడికి, అబద్ధాలకి, మోసానికి మా పైన అధికారం ఉండకూడదు. భ్రమపరిచే ఆత్మల నుండి మమ్మల్ని తప్పించు ప్రభా. గివ్ us sound mind Lord, sound mind Lord. నీ వాగ్దానంను పట్టుకుని, నీ స్వరమును వింటూ, నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితంలో కూడా మా అందరికీ దయచే ప్రభా. దేవా నీ గొప్ప ప్రేమ కొరకు వందనాలు, నీ త్యాగం కొరకు వందనాలు. పరమ తండ్రి, మా నిమిత్తమై నీ ప్రియ కుమారుని బలించావయ్యా, నీకు వందనాలయ్యా. నీ ప్రేమను మా పట్ల చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఇంకా రక్షించబడని వారిని చూడయ్యా. ఏ ఒక్క రోజు వారి జీవితంలో వ్యర్థంగా పోకూడదు ప్రభా. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలయ్యా. అపవాది వారిని దోచుకుంటానికి వీల్లేదని ప్రకటిస్తున్నాము. దేవా వారి కుటుంబాలుగా వారి సర్వముతో నిన్ను సేవించాలయ్యా. దేవా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, నీవు మా కొరకు చేసిన కార్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మాకు క్షమాపణ ఇస్తానికి, మాకు నిత్య జీవం ఇస్తానికి, మాకు ప్రేమను చూపిస్తానికి, మాకు కరుణని ఇస్తానికి, మాకు కృప చూపిస్తానికి దేవా నీవు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. నీవే మా రాజాని ప్రకటిస్తున్నావు, నీవే మా దేవుడు అని ప్రకటిస్తున్నావు. యేసయ్యా మా జీవితం అంతం వరకు నీ మహిమ వరకు జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మమ్మల్ని బలపరిచి నిలబెట్టు ప్రభా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నిర్ణయించుకున్న ప్రతి జీవితాన్ని అయ్యా నీవే నీ ఆత్మ ద్వారా పురికొల్పి ప్రతి హృదయాన్ని మలిచి మార్చి సరిదిద్ది నడిపించి వాడిని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా అండి? ఆమేన్. దైవం నీవయ్యా.